మెదకులో నా మీద పోటీ చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆస్తులు ఉన్నాయి నా మీద పోటీ చేసినోడికి. మెదక్ జిల్లాలో మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఎంపీకి పోటీ చేసినోడికి జగన్మోహన్ రెడ్డికి సమానంగా ఉన్న ఆస్తులు ఉన్నాయి. 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు 24 గంటలలో వచ్చిండు ఎలక్షన్ల కంటే ముందు. మరి రఘునందన్ రావు అనేటువంటి చాలా బక్కపరుస్తాడు. ఆ పైసలతో చూసినా మనిషితో చూసినా ఏ రకం కూడా సరితూగడు. కానీ రఘునందన్ వస్తే రేపు కష్టం తీరుతుంది, రఘునందన్ వస్తే మా కోసం మాట్లాడతాడు కొట్లాడతాడు అనే ఒకటే ఒక విశ్వాసంతో మా మెదక్ ప్రజానీకం నేను పైసలు వంచకుండా కార్యకర్తల కోసం పనిచేస్తాననేటువంటి ఒకే ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈయన మీరు ఎట్లయితే పనిచేసి విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసారో అట్లా మా జిల్లాలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుల దాకా అందరూ శక్తివంతం లేకుండా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ గెలిచింది. మా మిత్రులు ప్రింట్ మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు టీవీలు సర్వేలు అనలిస్టులు అందరూ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి. 17 ఇళ్లలో టీఆర్ఎస్ గెలిచేది ఒకటే ఒక ఎంపీ అని చెప్పేటోళ్ళు, సన్నాయి నొప్పులు నొక్కేటోళ్ళు. ఏది గెలుస్తుందని మెల్లగలిగితే నేను లేనప్పుడు చెప్పేటోళ్ళు, లేనున్నప్పుడు చెప్పేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను తర్వాత మోసపోయి ఎట్లా పడితే అట్లా గెలిచే కాబట్టి నేను లేనప్పుడు చెప్పదు. ఏం గెలుస్తుంది టీఆర్ఎస్ అంటే మెదక్ గెలుస్తుందని మెల్లగా చెప్పదు. పోలింగ్ ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా పొద్దుగా చెప్పారు ఏమని టీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక స్థానం అయింది. ఏం గెలుస్తుంది? గెలిచిందా? మరకబెట్టి గుర్తించి పంపించేసిన వాళ్ళకి. టీఆర్ఎస్ లోకసభలో నిండు సున్నా చేసిండు రఘునందన్ అంటే అది రఘునందన్ గొప్పతనం. ఎందుకంటే ఎక్కువ మంది కూర్చున్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు రఘునందన్ గెలిస్తే మేము గెలిచినట్టు. మెదక్లోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ బంగాలంటే నీడే జరుగుతుంది. మా జిల్లాల ప్రజలందరూ ఎంతో నిలబడితే టీఆర్ఎస్ పరాజయాన్ని పరిపూర్ణం చేసేసారు. నేను ప్రతి ఎన్నికల సభలో చెప్పిన టీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ అయిందో ప్రజలు తిరిగి సిఆర్ఎస్ ఇస్తారు అని చెప్పిన. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి కేసీఆర్ అనేటువంటి సామోజులకు పంపిస్తారు అని చెప్పిన. పంపిరా పంపలేదా? ఎవరు చెప్పింది కరెక్ట్ అయింది? మనం చెప్పింది కరెక్ట్ అయింది. ఇది కరెక్ట్ కావాలంటే మనకు 2 ఉండాలి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓడు 6 అడుగులు ఉన్నాడు, ఓడు 3 అడుగులు ఉన్నాడు, ఓడు ముఖ్యమంత్రి ఉండే నిన్నాడు దాకా, ఓడు 100 కోట్లు పెడతాడు, ఇంకోటి 1000 కోట్లు పెడతాడు. ఏం చేస్తాడు వాళ్ళతో? ఏమవుతుంది? నీకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. నేనే గెలుస్తా, 3 అడుగులు వచ్చినా గెలుస్తా, 6 అడుగులు వచ్చినా గెలుస్తా, సూట్ కేసులు వచ్చినా గెలుస్తా. మొదటి నాది అని చెప్పిన దాని వెంటనే మా ఆచార్యులు లాంటి ఆశీస్సులు, మీ విశ్వేశ్వర రెడ్డి సార్ లాంటి అండదండను అనేక మంది వేదిక మీద ఉన్న ఆశీస్సులు ఉంటేనే నేను ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. అందుకని మీరు కూడా రంగారెడ్డి జిల్లాలో నేను నర్సన్న అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి చాలా సార్లు నుంచి బీజేపీ అధికార ప్రతినిధి దగ్గర నుంచి రఘునందన్ ఏ కార్యక్రమానికి పోవాలన్నా రంగారెడ్డి జిల్లాకు 2 కార్యక్రమాలకు అయితే నర్సన్న కంపల్సరీ జరిపించుతాడు. అట్లా మీ జిల్లాలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులతో నాకు వ్యక్తిగత అనుబంధం కూడా ఏర్పాటైంది. సో ఎంతసేపు అటే ఉండొచ్చు. మీరు కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలని నేను సంపూర్ణంగా కోరుకునేటువంటి వ్యక్తిని. పార్టీలో పోస్ట్ ఉండాలి, స్టేజ్ మీద కూర్చోవాలి, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది జనం ముందు నెల జనంతో జాగ కావాలి. అదే ఈ జిల్లా సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, కొద్దిగా మొత్తం మా కోసం పనిచేస్తుంది. రేపు ఈమెన్ సర్పంచ్ను, ఎంపీటీసీను, జడ్పీ చైర్మన్ లో చేస్తే మా ఊరు బాగుపడుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజలలో రావాలంటే అది మన పనితీరుని బట్టి ఉంటుంది. కానీ మన జేబులో ఉన్న పైసలు మనం వేసుకున్న అంగిలాలతో మనం గెలుస్తామని నేను అనుకోను.